హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇవాల్టి మన స్పెషల్ చిట్ చాట్ లో సుప్రీం మూవీ హీరో డైరెక్టర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఇప్పటికే సినిమా మంచి సక్సెస్ టాక్ తోటి అలాగే మంచి కలెక్షన్స్ తోటి ముందుకు దూసుకెళ్తుంది. మరి మూవీ విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇద్దరికి హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎక్కడ ఇస్తున్నారు? రాజుగారు చెప్తారండి పర్ఫెక్ట్ గా. రాజుగారు ప్లాన్ చేస్తారు. వైజాగ్ లో మేము ఒక సక్సెస్ ఈవెంట్ అనుకుంటున్నాం 14th. సో అక్కడ నుంచి వచ్చాకో లేకపోతే ముందు ఏదో మొత్తానికి అయితే ఒక మంచి పార్టీ సెలబ్రేట్ చేస్తాం. రైట్. నిజంగా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కామెడీనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా నిజంగా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అసలు సినిమా సక్సెస్ని మీరే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? రియలీ హ్యాపీ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు అప్రిసియేషన్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఫిల్మ్ కిడ్ గురించి కానివ్వండి, ఎస్పెషలీ ఆ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో దాని గురించి అప్రిసియేషన్ వస్తుంది. సో దాని మీద వీఆర్ వెరీ హ్యాపీ మోర్ దెన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రతి ఒక్కరు సినిమా చూసేసి ఏదో హిట్ బాగుంది అంటాం కంటే కూడా దాంట్లో మేము అనుకున్న కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అనేవి బాగా కనెక్ట్ అయ్యారు. బేసిక్లీ ఒకటంటే అది ఇట్ టచ్ దేర్ హార్ట్. So we won a lot of hearts. That is what is that is the biggest success that we have. Right. So I'm very very happy. రైట్. అనిల్ గారు, మీరు పటాస్ తర్వాత మరో హిట్ ఇది. అసలు నిజంగా స్టార్టింగ్ కథనంగానే ఫస్ట్ కళ్యాణంతో తీశారు, తర్వాత తేజు ఎలా వచ్చారు కాంటాక్ట్ లోకి? అంటే సబ్జెక్ట్ అనుకున్నాక రాజుగారితో కూర్చొని, సార్ నాకు అక్టోబర్ నుంచి సినిమా కావాలి సార్ అన్నారు. అక్టోబర్ నుంచి నీకు సినిమా కావాలంటే నా దగ్గర సాయిధరం తేజ్ ఉన్నారు. నేను అప్పటికీ లేనండి. నాకు ఆయన కదా చెప్పారు. నాకేమో లేదు, నువ్వు నాతో ఒక కథ వినిపిస్తాను చేస్తావు అంటే డెఫినెట్లీ చేస్తాను సార్, ఎందుకు చేయండి సార్. కథ వినిపిస్తే సార్ నేను చేస్తున్నాను సార్, ఎప్పటి నుంచి అన్నాను, అక్టోబర్ నుంచి అన్నారు. ఓకే అన్నారు. అప్పటికి తిక్క కమిట్ అయి ఉన్నాడు. సో ప్యారలల్ గా ఇక తను చాలా కష్టపడ్డాడు ఆ సినిమాకి ఈ సినిమాకి న్యాయం చేయడానికి. బట్ ఇక రాజుగారే సెట్ చేసి నీట్గా తేజ్కి, అండ్ నాకు తేజ్ పేరు చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అప్పటికే పిల్లా నువ్వు లేని జీవితం చేసి చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. తేజ్ ఫస్ట్ మూవీయే తను ఈజ్ కానీ డాన్సెస్ కానీ చాలా బాగా చేశాడు. నో ఇట్స్ ఫ్యాక్ట్. సో నాకు బాగా మ్యాచ్ అవుతాడు అనిపించింది. సో టక్కన ఎక్కేసింది ప్రాజెక్ట్ అంతా. తేజు, మీకు ఎలా అనిపించింది? అనిల్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ కథ వినగానే కథ అసలు మామూలుగా కదండి. నేను అప్పుడే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ యూఎస్ షూటింగ్ ఫినిష్ చేసుకొని కేమ్ బ్యాక్. వచ్చిన నెక్స్ట్ డేనే కథ వినమన్నారు. సార్ జెట్ లాగు నిద్ర అంటే విను అన్నారు. సరే సార్ సాయంకాలం పెట్టండి, అట్లీస్ట్ పొద్దున్న పడుకుంటుంది చెప్పి ఆ టైప్లో ఏదో అనుకొని పొద్దున్న కూడా నిద్ర పడలేదు, పనులు ఉండి అటు ఇటు పరిగెడతా ఉన్నాను. సాయంకాలం డైరెక్ట్ నరేషన్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేశారు. నిద్ర ఎగిరిపోయింది ఒక్కసారిగా. అమ్మా ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలి, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని చెప్పేసి మొత్తం దాని మీద ఇంకా నరేషన్ అయిపోయినట్టు చెప్పాను. అన్నకి చెప్పాను, అన్న నేను చేసేస్తాను, జస్ట్ రాజుగారితో ఫార్మల్గా మాట్లాడాలి కాబట్టి మీరు అప్పుడే చెప్పకండి, నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పాను. సో రాజుగారికి ఫోన్ చేసి, సార్ బాగుంది సార్ నేను చేస్తానండి, మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పటి నుంచి ఏంటి అని చెప్పేసి అన్నాను. సో ఫస్ట్ నరేషన్లోనే ఇంకా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఇంకా షూట్ చేసేటప్పుడు మాత్రం ఐ వాజ్ ఎంత ఎంజాయ్ చేస్తూ చేసామంటే అంత ఎంజాయ్ చేస్తూ చేసాం. లేదా అలా కాదండి, నువ్వు బేసిక్లీ ఇట్స్ నాట్ దట్, బట్ డైరెక్టర్ గారు దానికి తోడైతే ఇంకా హ్యాపీ కదా. సో డైరెక్టర్ గారు నాకు యూనో హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ టు యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. నాకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎప్పుడైనా ఏమైనా అడిగినా కానీ ఎక్కడ ఏ రోజు ఇలా కాదు అని చెప్పేసి ఎప్పుడు ఇరిటేట్ అవ్వాలి. హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఇస్ అండ్ హౌ వీ వాంట్ ఇట్ టు బి. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు నాకు హ్యాపీ. సో నాకు వర్క్ చేసినప్పుడు ఇట్ బీ లైక్ అ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. సో బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జోక్లు వేసుకుంటూ అలా వెళ్ళిపోయాము. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ స్మూత్ రైడ్స్ ఫర్ మీ. రైట్. అనిల్ గారు, సినిమా కథ మొత్తం చూసుకుంటే నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే సాయి కుమార్ గారు, అంతా పెద్ద పెద్ద నటీనటులే. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలంటే హీరోకి ఒక చిన్న బాబుకి మధ్య జరిగే కథ, నిజంగా దానికి మీకు ఎక్కువ అప్రిషియేషన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అంటే ఎలా ఆ కథని ఎలా తీసుకున్నారు అసలు మీరు? అంటే పటాస్ తర్వాత ఇంకేదైనా ఒక వేరే జోనర్ ట్రై చేద్దాం, ఎందుకంటే పటాస్ మాస్కి యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది. సో కొంచెం ఫ్యామిలీస్కి కిడ్స్కి అలా దగ్గర అయ్యేటట్టు వెళ్తే బాగుంటుందని నేను అనుకున్నప్పుడు ఈ జోనర్లో ఒక సినిమా చేస్తే బాగుంటుంది. ఒక బాబు చైల్డ్ సెంటిమెంట్తో తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్గా చేసినప్పుడు 80-90% హిట్ పర్సెంటేజ్ ఉంది. సో చైల్డ్ సెంటిమెంట్ చేద్దాం అనిపించింది. దానికి తోడు చాలా రిఫరెన్స్లు కూడా ఉన్నాయి కదా మనకు, చైల్డ్ సెంటిమెంట్తో వచ్చిన సినిమాలని మంచి హిట్స్ అయినాయి. సో బాగుంటుంది అనుకొని కథ చేసుకుని, కథ దాంట్లో కూడా కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టుకుంటూ, పటాస్తో కంపేర్ చేసినప్పుడు పటాస్ ఏంటంటే హీరోయిజం ఎక్కువ ఉంటుంది, హీరోయిజం బాగా హైపర్లో ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే క్యారెక్టరైజేషన్ వెళ్తూ ఉంటుంది.
ఓ ట్యాక్సీ డ్రైవరు ఆ బాబుకి మధ్య రిలేషన్ ఏంటి, ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆ బాబుని ఆన్ టైం ఎలా తీసుకెళ్ళాడు అనంతపూర్, అంతే. ఇదే కథ. ఈ కథకి ఏం కావాలో అవి చేసుకుంటూ వెళ్ళాం. సో బట్ ఎగ్జిక్యూషన్లో చాలా కష్టపడ్డాం. ఎందుకంటే బాబుతోని పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎక్స్ప్రెషన్స్ కానీ, అందులో వాడికి లాంగ్వేజ్ తెలియదు. తెలుగు రోడ్ అంటే మనం ఏదో పిలిచి 4 డైలాగులు చెప్తా నేర్చుకొని చెప్తాడు, అసలు లాంగ్వేజ్ కూడా తెలియదు. ఆ లాంగ్వేజ్ కూడా తెలియని అందుట్లో వాడు బాగా అల్లరోడు ఆ పిల్లోడు. సేమ్ యాజ్ ఏ హీరోగా తను కూడా బాగా అల్లరోడు. తేజ్ చాలా అల్లరోడు అయినా కానీ తేజ్ కరెక్ట్గా ఉంటాడు. మనకి చెప్పగానే తేజు అనగానే మూడ్లోకి వచ్చేస్తాడు, కానీ వాడు అలా కాదు. వాడితో అసలు తేజ్ని అడగండి అది ఎలా ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఆల్మోస్ట్. తేజు గారు మీకు బాబుతో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లేదండి, ఇప్పుడు ఎప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనిపించింది. మనకు కరెక్ట్ మైమ్ చేసి చూపించారు మన సక్సెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు. వాడితో షూటింగ్ అంటే పర్ఫెక్ట్ గా మైమ్ చేసి చూపించాడు. ఒక చోట నిలబడ్డు, స్పాట్ కు రాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాడు, ఇలా ఎగురుతుంటాడు. సో దానికి మేము పడ్డ కష్టం మామూలు కాదు. బట్ ఎంత కష్టపడినా కూడా ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి వాడు చేసిన షార్ట్స్ చూడగానే అన్ని మర్చిపోయేవాళ్ళం. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఆల్మోస్ట్ వాడు చూసిన వెంటనే సంపేస్తున్నారు నైనా అని చెప్పేసి అనుకుంటూ టేక్ దగ్గర ఓకే బాగా చేశాడు అని ఎడిటింగ్ టేబుల్ చూసిన తర్వాత అమ్మా ఈడా ఇంత అటు ఇటు పరిగెడితే వాడు ఈడు చేస్తున్నాడు బాబు. సో అవన్నీ ఇంకా అసలు మర్చిపోయేవాళ్ళం షూట్ అప్పుడంతా. సో ప్రతి షెడ్యూల్ కి మాకు అలాగే ఉండేది, కొత్తగా ఉండేది. కోపం మొత్తం తగ్గిపోయేది వాడు ఎక్స్ప్రెషన్ చూడగానే. చాలా మాయ చేసేవాడు. రైట్. సినిమాకి రాశి ఖన్నా హీరోయిన్. యాక్చువల్గా ఎంతో మంది హీరోయిన్స్ ఉంటారు, పైగా పోలీస్ క్యారెక్టర్లో రాశి ఖన్నాని ఎందుకు తీసుకోవాలనిపించింది? రాశి ఖన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు అలా ఫిక్స్ అయ్యాం, తేజ్ రాశి ఖన్నా. సో పోలీస్ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ కథలో ఉంది కదా. బట్ అమ్మాయి లుక్స్ బాగున్నాయి అనిపించింది. నేను జిల్ చూశాను, జిల్ చూసినప్పుడు కరెక్ట్గా క్యారెక్టర్కి కూడా యాప్ట్ అవుద్ది అనిపించింది. కానీ పర్ఫార్మెన్స్ సైడ్ కొంచెం భయపడ్డాను. నేను కామెడీ చేయాలి, తను చేస్తా లేదని కొంచెం భయపడ్డాను. బట్ తను బాగా సింక్ అయింది క్యారెక్టర్కి. అలాగే తనలో చాలా అసలు రాశి ఖన్నాతో రాశి ఖన్నాతో ఒక 1 డే మనం షూటింగ్ స్పాట్లో ఉంటే బోలెడు హీరోయిన్ క్యారెక్టరేషన్లు వస్తాయి. బోలెడు ఆల్రెడీ ఈ సినిమాతో నేను ఒక 3 క్యారెక్టరేషన్ ఏదో గుర్తొచ్చినట్టుంది తేజ్ గారు మాకు కూడా. లేదండి, క్యారెక్టరైజేషన్స్ అంటే బేసిక్లీ సెకండ్ హాఫ్లో ఒక సీరియస్ ఫైట్ చేస్తాను. అందరూ అలసిపోయాను. ఆల్మోస్ట్ రాత్రి మార్నింగ్ 6కి స్టార్ట్ 7కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2 in the night షూట్ చేస్తాం. లాస్ట్ ఇంకా 3:30 ఎక్స్టెండ్ చేసాం, అప్పటికి 6 దాకా చేద్దామని చెప్పి ఎక్స్టెండ్ అలసిపోయాం. ఇంకా లాస్ట్ షాట్ 4:30 in the morning లాస్ట్ షాట్ ఇంకా చేయాలి అని చెప్పేసి అంటే సరే అందరు నుంచున్నాం. పెద్ద సీక్వెన్స్ ఒక చిన్న స్ట్రెచ్ లాగా అనుకొని చేస్తున్నాం. తను మధ్యలో అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. నాకు షార్ట్ కొడుతుంటే ఏదో డిస్టర్బెన్స్ చూస్తే నవ్వుతుంది. ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అంటే నథింగ్ అంటుంది. సరే ఓకే, 2వ టేక్ మళ్ళీ అలాగే నవ్వుతుంది. 3వ టేక్ నేను ఆగిపోయాను, నేను చేయలే. తను అలాగ నవ్వుతుంది కదా అని చెప్పేసి అడిగాను ఎందుకు నవ్వుతున్నావు అంటే లేదు పొద్దున్న సీన్ చేసాం కదా గుర్తొచ్చి నవ్వుతున్నాను అంటది. 4 రోజుల క్రితం చేసిన సీన్ ని గుర్తు తెచ్చుకుని నెవర్ వేసుకుంటది. సీన్ వాటిలో నెవర్ వేసుకుంటూ హీ అని నవ్వుతుంటది ఆ పక్కన మోహన్ కూర్చొని. చేసేటప్పుడు ఏమో తేజ్ డిస్టర్బ్ అయిపోతుంది. అలా బోల్డ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి రాశి ఖన్నాలో. సో రాశి ఖన్నా వల్ల నాకు ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయింది ఏంటంటే ఇంకో 2 సినిమాలకి హీరోయిన్ క్యారెక్టరేషన్ సెట్ అయిపోయింది. తేజు మీరు చెప్పండి, అసలు రాశి ఖన్నాతో వర్కింగ్ ఎలా అనిపించింది? అన్నిట్లో కూడా బెల్లం శ్రీదేవి సాంగ్ నిజంగా చాలా ఎక్కువ పాపులర్ అయింది ఇప్పుడు ప్రెసెంట్. బాగా ఎంజాయ్ చేశాను. బికాజ్ రాశి నాకు ముందు నుంచి పరిచయం, బట్ ఐ డోంట్ నో దట్ ఇంత కామెడీ క్యారెక్టర్ అని చెప్పి నేను అనుకోలేదు. అంటే మీరే హైపర్ యాక్టివ్, ఇంకా అర్థం చేసుకోవాలి. నేను హైపర్ యాక్టివ్ సరే అండి, బట్ తను వచ్చేసి కామెడీ అసలు అంటే తన ఫేస్ లో చూస్తేనేమో ఇన్నోసెన్స్ ఉంటుంది, చేసేది మట్టుకేమో చాలా సీరియస్గా చేస్తుంది యాక్టింగ్. సో నాకు అప్పుడే నవ్వు వస్తుంది సినిమాలో. బట్ బయటకు వచ్చేసరికి అదే ఇన్నోసెన్స్ అదే నవ్వు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఆలోచించుకుంటే నవ్వుతూ ఉంటుంది, గట్టి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు రాశి ఏమన్నా అంటే లేదు అదేదో గుర్తొచ్చింది అంటది, ప్రతిసారి ఇదే అంటది. సో బాగా ఎంజాయ్ చేశారు. నన్ను ప్లస్ అనిల్ అన్న ఇంకా ఎంజాయ్మెంట్ అంటే తను కూడా వెరీ ఫనీ పర్సన్. సో ఏదో జోక్లు వేసుకుంటా ఉండడం. అలాగే మా కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, దెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ మొత్తం సుప్రీం అనేది ఒక ఫన్ రైడ్. ఇప్పుడు ఆడియన్స్ జోక్ వేసుకుంటా ఉన్నాను సార్. చాలా వరకు మాకు ఎందుకు అంత కామెడీ పండిందంటే ఎవ్రీబడి హాస్ గాట్ అ ఫనీ బోన్ అండ్ ఎవ్రీబడి కూడా గుడ్ ఫనీ బోన్ అని అందరూ నవ్వుతూ ఉండేవారు సెట్లో. అలాగే దాని తర్వాత వెన్నెల కిషోర్ అన్న, రఘుబాబు గారు, సత్యరాజేష్ అన్న, పృథ్వీ గారు, ప్రభాసీన్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉండేసరికి ఏమైపోయిందంటే మొత్తం ఒక అట్మాస్ఫియర్ అంతా అందరు నవ్వుతూ ఉండేది. అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏదో జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం, ఏదో ఒకటి. నేను చాలా వరకు క్యారవన్ కూడా ఎక్కువ వెళ్ళేవాను కదా, అందరితో కలిసి లంచ్ చేసేవాడిని, అందరితో కలిసి ఉండేవాడిని. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ దట్ వీ హ్యాడ్. అంత హ్యాపీగా ఉండేది మాకు. రైట్. ఇందులో తేజు మీరు టాక్సీ డ్రైవర్, మరి హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంది అనిపించింది?
చాలా హ్యాపీ అండి. ఇది మనకి Cool ఆ? షార్ట్ కట్లు తీసిపోతే పెద్ద ఏం అవసరం లేదు. డోంట్ సౌండ్ హార్న్ అన్నారు ఎవరైనా అంటే ఇప్పుడు చేస్తుంటారా ఇట్లా మరి? ఇంటర్వ్యూస్కి టైంకి రావాలంటే కొద్ది కంగారు పడాలి కానీ లేదంటే ఇట్స్ క్వైట్ హ్యాపీ. ఐ డోంట్ మైండ్ డ్రైవింగ్. రైట్ ఇందులో కామెడీ పరంగా చూసుకుంటే జిల్ జిల్ జింగ్ అమేజింగ్ Amazing, జింగ్ zing, జింగ్ నిజంగా సూపర్ అని ప్రతి ఒక్కళ్ళు ఎవరి నోట్లో చూస్తున్నా ఇప్పుడు జింగ్ జింగ్ అనిపిస్తుంది. అసలు ఆ ట్రాక్ గురించి అది యాక్చువల్గా వ్యాలెట్ పార్కింగ్ పేరుతో కార్లు కొట్టేసి ఒక టామ్ క్రూజ్ అని తెలుగు మాట్లాడిన ఒక తెలుగు దొంగలు తెలుగు మాట్లాడరు వాళ్ళు. అది డిజైనింగ్ అలా చేసాం. సో వెరైటీగా ఏం చేద్దాం అనిపించిందంటే జనరల్గా ఏం మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు కదా, తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకున్నాం. ఇంగ్లీష్ కూడా ఎలా మాట్లాడతారు, ఇంగ్లీష్ హాలీవుడ్ హీరోలు మాట్లాడతారు. ఓకే The Tom, the cops are coming అంటాడు ఇటు ప్రభాస్. దే క్యాన్ క్యాచ్ అస్ అంటాడు. సో ప్రభాస్నేమో మెట్ట, అసలు మామూలు మెట్ట కాదు. అతని నోట్లో నుంచి ఒక యాక్సెంట్ ఏంటంటే మాకు స్పాట్లోనే నవ్వు ఆగేది కాదు. వెరైటీగా మాట్లాడతారు. గ్లాడ్స్ మూవ్ ద కార్ అంటాడు. ఏంటో మూవ్ ద కార్ అంటే మీరు చూస్తే కొన్ని షార్ట్స్లో అతను నవ్వుతూ ఉంటాడు. అది అమేజింగ్ జింగ్ అనేది అసలు ఆన్ పేపర్లో లేదు, డైలాగ్ పేపర్లో కానీ అమేజింగ్ జింగ్ అనే పదమే లేదు. షూటింగ్ స్టార్ట్ అయింది ఒక 9 o'clockకి. ఇంకా వాళ్ళ షార్ట్స్ అందరూ వచ్చారు, ఆర్టిస్టులు కార్లోకి ఎక్కారు. ఓకే ఇది అనుకుంటున్నాం సీన్, లెట్స్ కమ్, దే ఆర్ కమింగ్, దే ఆర్ ఫాలోయింగ్ అస్, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. బట్ ప్రతిదానికి ఏదైనా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఏం బ్రిడ్జ్ చేద్దాం అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరు మీరేమైనా అనుకునే చెప్పండి అంటే వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. టక్క నాకు ఇట్స్ అమేజింగ్, ప్రతిదానికి ఇట్స్ అమేజింగ్ అనగా లాస్ట్ 4 అక్షరాలు మళ్ళీ రిపీట్ చేద్దాం, జింగ్ జింగ్. ఇట్స్ అమేజింగ్ అనగానే జింగ్ జింగ్ అంటారు. ఒకసారి అనండి అనగానే వాళ్ళిద్దరు అనేసారు. అనేస్తే సూపర్గా ఉంది టైమింగ్. ఇంకా టక్కున ఇక ప్రతిదానికి అది లూప్ వేసుకుంటూ వెళ్ళిపోయాం. రాజు గారు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, సూట్గా చెప్పేసేయాలి ఆన్సర్. ప్రతి మూవీలో ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న ప్రతి మూవీలో ఒక చిరంజీవి సాంగ్ లేదు ఇంకా అయిపోయింది. ఇప్పుడు దాకా చేసిన వాటిలో ఈ సాంగ్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? లేదు కదా, రేలో ఉంది. అంటే ఏమైపోయిందంటే రే తర్వాత ఏమంటే ఇది రిలీజ్ అవ్వడం వల్ల సుబ్రహ్మణ్యం సుప్రీం మూడు ఒకేసారి వచ్చాయి నాకు. రైట్, అంటే ఆల్మోస్ట్ ఇది కాంప్లిమెంటే అంటున్నారు బయట మాక్సిమం. అంటే సేమ్ చిరంజీవి యాటిట్యూడ్ తేజ్ లో కనిపిస్తుంది అని మీరేమనుకుంటున్నారు దీని మీద? అంటే ఆయన యాటిట్యూడ్ మనకి అస్సలు, ఆయన అక్కడెక్కడ ఉంటారు, మనం ఆయన యాటిట్యూడ్ కాపీ కొట్టాలన్నా కష్టమేనండి. సో బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఆయన కొంత చూస్తా కాబట్టి కొన్ని బాడీ లాంగ్వేజ్ కొంత ఉంటుంది. సో దాని నుంచి అయితే ఇంకేం లేదు. అండ్ ఇంక నుంచి ఒక కొత్త గ్యాప్ ఇస్తారండి, సాంగ్స్ చేయని ఇంకా రీమిక్స్ లేవు. ఇంకా ఆల్రెడీ పేరు వచ్చేసింది రీమిక్స్ రాజా అని. కొంతమంది మా ఫ్రెండ్స్ నా ఫోన్లో పేరు మార్చేసాను, రీమిక్స్ తేజ అని. నా పేరు తేజ కూడా కాదరా అంటే లేదు రైమింగ్ బాగుంది అంటే ఏం చెప్తాను ఇంకా. బట్ చేసిన అటెంప్ట్స్ అన్ని బాగా సక్సెస్ అయినాయి. బట్ సినిమాకి గువ్వా గోరింకతో కానీ సుబ్రహ్మణ్యం ఫర్సల్ ఈ సినిమాలో ఈ సాంగ్ కానివ్వండి, బట్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా. అంటే వాళ్ళు థ్రిల్ ఫీల్ అయ్యారు 2 సాంగ్స్ వల్ల. సో కాకపోతే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్ల తనకి ఇట్ వోంట్ లుక్ గుడ్ అన్న దాని మీద తన ఆడిషన్ అంతే. రైట్, ఈవెన్ డాన్స్ పరంగా చూసుకుంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్, మూవీ తర్వాత మూవీకి ప్రతిదానికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. కొంత ఈజ్ అయితే డెఫినెట్లీ వచ్చిందండి. దట్స్ ఆల్సో బికాజ్ అన్నీ యాడ్ అయినాయి. 3 films కొద్దిగా వాళ్ళ డైరెక్టర్స్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు నేర్పించిన విధానం అండ్ ఇక్కడ అనిల్ అన్న దగ్గర నాకున్న ఫ్రీడమ్కి సో అవన్నీ నాకు యాడ్ అయినాయి. సో ఇన్ అ వే ఎవ్రీథింగ్ సెట్ అయింది అలాగా. రైట్, అనిల్ గారు ప్రతి క్యారెక్టర్లో ప్రతి ఒక్కరు నిజంగా చాలా అద్భుతంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకుంటే తాగుబోతు క్యారెక్టర్ డాడీ, ఆ క్యారెక్టర్ గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఫస్ట్ ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. నేను కామెడీ టైమింగ్లో, నేను మొన్న కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను, కామెడీ టైమింగ్ నాకు ఎంత బాగా నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను అంటే దానికి రీజన్ జంధ్యాల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ ఇంపాక్ట్ నా మీద చాలా ఉంది. సో అలాంటి ఆ హీరోతో నేను డైరెక్ట్ చేసే సినిమాలో నేను రాసిన డైలాగ్స్ ఆయన చెప్పడం అనేది మాత్రం ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో స్పాట్లో ఆయనతో అసలు అంటే ఆయన మేము ఆడేసుకున్నాం స్పాట్లో. సో ఆయన జనరల్గా వాడేసుకున్నాం, అంత క్లోజ్గా ఉంటారు. ముఖ్యంగా తేజ్కి నాకు ఆయన దగ్గర ఒక చనువు ఉంది, బాగా చనువు ఉంది. ఏదైనా వెళ్ళి మేము ఓపెన్గా డిస్కస్ చేసి ఆయన్ని చాలా అంత ర్యాప్ ఉంది మాకు. సో ఆయనతో పనిచేయటం నిజంగా వెరీ హ్యాపీ. సో అంతే అవుట్పుట్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్లో ఆయన సూపర్. ఎంతైనా రాజేంద్ర ప్రసాద్. రైట్, ఈ సినిమాకి ఫాదర్లు అంటారు మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. యాక్చువల్లీ దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాదండి, దిల్ రాజు గారు సమర్పణలో శిరీష్ గారు ప్రొడ్యూసర్. శిరీష్ గారు ఆల్మోస్ట్ మాకు ఎవ్రీడే ఆన్ సెట్ ఉండేవారు. ఎక్కడ ఎంత పెద్ద దూరం అయినా కానీ ఆయన వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఉండి
మొత్తం చూసుకునేవారు. అంటే ఎప్పుడైనా కానీ సార్ ఇవాళ అవ్వట్లేదు సార్, ఇంకో రోజు ఎక్స్టెన్షన్ అన్నా కానీ యూజువలీ కొంతమంది కొద్ది కంగారు పడి అదేంటే అది కుదరదు అని చెప్పేసి అంటారు. బట్ స్టిల్ ఈజ్ లైక్ లేదు నీకు బెస్ట్ క్వాలిటీ కావాలంటే నువ్వు చెయ్యి అని చెప్పి ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు. ఎంత అంటే ఆల్మోస్ట్ ఆ లొకేషన్కి మళ్ళీ పర్మిషన్ దొరకదండి నెక్స్ట్ డేకి అంటే ఎంత కష్టపడినా కానీ హీ యూస్ టు గెట్ ద పర్మిషన్ అండ్ మేక్ షూర్ దట్ ద షూటింగ్ గోస్. సో అంత సపోర్టివ్గా ఉన్నారండి శిరీష్ గారు. అండ్ దిల్ రాజు గారు అసలు టోటల్గా ఫస్ట్ నుంచి ఆయన చెప్పేసి నాకు ఈ సినిమా జస్ట్ మీరు ఫస్ట్ కాపీ ఇచ్చి చూపించండి, అప్పుడు దాకా నేను చూడను, నేను పట్టించుకున్నాను ఆ టైప్లో ఉన్నారు. సో అంత కథ విన్నారు. ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూస్తాను అనిల్ అన్నారు, మళ్ళీ ఎడిటింగ్ రూమ్ లో చూస్తారు సినిమా. అంత నమ్మకం అనిల్ అన్న మీద అండ్ శిరీష్ గారు అంత సపోర్ట్ ఇచ్చారు. సో ఇద్దరికి అండ్ వీ నీడ్ టు సే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అంత నమ్మారు అండ్ యూనో దే గేవ్ us so much of support throughout the film. రైట్. తేజ్, నీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి మూవీలో మొత్తంలో, ఈవెన్ సీన్ కానీ? అది బొడ్డోడు చెప్పేసాడండి మొత్తం సినిమా అంతా అదే చెప్పుకుంటాడు. యాక్చువల్గా తను ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఫాదర్ది, ఒక డైలాగ్ ఒకసారి మీరు. నేను చెప్పాలా? నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేను, అది డైలాగ్. అంతేనండి. ఇంకేమైనా చెప్తారేమో, మీ డైలాగ్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటున్నాను. బొడ్డో డైలాగ్ అదే, నా డైలాగ్ వాడి డైలాగ్. రాజన్ అని వాడి పేరు బాగా పాపులర్ అయింది. రాజన్ ఈ సినిమా ద్వారా కొన్ని జరిగినాయి ఏంటంటే, జనరల్గా సినిమా చూసి వచ్చి ఏదో ఎంటర్టైన్మెంట్ బాగుంది, సినిమా బాగుంది అంటారు. బట్ దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ జనాలు బాగా ఓన్ చేసుకున్నారు. బాలు, ఇట్స్ అమేజింగ్, జింగ్ జింగ్, అందరూ టాక్సీ బాలు, రాజన్, నా రాజ్యంలో ప్రజలు కష్టాలతో ఉంటే నేను చూడలేను, ఆ డైలాగులన్నీ అవి బాగా పాపులర్ అయ్యాయి. నాకు బేసిక్లీ ఈ మూడ్ అండి కరెక్ట్ చెప్పింది అన్న. నాకు చాలా మంది వచ్చేసి సినిమా ఎలా ఉంది అని అడిగితే ఇట్స్ అమేజింగ్, జింగ్ జింగ్ అంటే వాళ్ళు. అండ్ చిన్నపిల్లలు వచ్చేసి బాలు బాలు అని పిలుస్తారు నన్ను. ఇంతకు ముందు సుబ్బు అని పిలిచేవారు కొంతమంది, బట్ ఇప్పుడు అందరూ యునానిమస్ గా పిల్లల్లో అందరూ బాలు బాలు అని పిలుస్తారు. అంటే దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఇంత ముందర చిరంజీవి గారు, నాగార్జున గారు ఆ టైంలో కిడ్స్ అందరూ వాళ్ళని క్యారెక్టర్ పేరు పెట్టి పిలిచేవారు, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి. సో అట్లాంటిది నాకు వస్తుందంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ అ బ్లెస్సింగ్, రియలీ గాడ్స్ బ్లెస్సింగ్స్ అది అయితే. రైట్. అనిల్ గారు ప్రతి మూవీని కామెడీ పరంగా ముందుకు తీసుకొస్తున్నారు, మరి నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తో రాబోతున్నారు? నెక్స్ట్ కామెడీ ఉంటుందండి. కామెడీ అనేది పక్కా. కామెడీ లేకుండా నేను సినిమా తీయలేను, నేను సినిమా చూడలేను. మేబీ అందుకే నాకు అలా ఉందేమో. బట్ కామెడీ అనేది పక్కా ఉంచుతాను. బట్ కామెడీ కూడా నేనేంటంటే ఎంత కొత్తగా చెప్పగలుగుతాను అనేది మాత్రం బాగా ఫోకస్డ్గా చేస్తాను. ప్రతి సినిమాలో కామెడీ అంటే ఏదో పెట్టేసా ఉన్నట్టు కాకుండా సిచ్యువేషన్స్ నుంచో, క్యారెక్టర్స్ నుంచో ఏదో ఒక వెరైటీ కామెడీ. ఫర్ ఎగ్జాంపుల్ పక్కా జంధ్యాల గారి స్టైల్ ఆఫ్ కామెడీ. ఆయన జంధ్యాల గారి స్టైల్ ఆఫ్ కామెడీ అంటే మీరు అప్పుడు సినిమాలన్నీ చూసుకుంటే ఏ సినిమాలను కూడా కామెడీ బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. కొత్తగా ఏదో ట్రై చేస్తుంటారు. సో అలా ఏదో చేయాలి. బట్ జోనర్స్ ఏదన్నా వేరే జోనర్స్ ట్రై చేయాలనుకున్నాను. బట్ ఈసారి కూడా ఏదైనా ఒక మంచి జోనర్ మారుస్తాను. బట్ చూడాలి, వెయిట్ అండ్ సీ. కామెడీ అంటే ప్రేక్షకులు కూడా ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. యాజ్ ఎ సుప్రీం గా మరి తేజు నువ్వు ఎటువంటి కాన్సెప్ట్స్ తీసుకొని రాబోతున్నావు ముందుకి? లేదండి, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ అండి. సో లుకింగ్ ఫర్ డిఫరెంట్. ఇప్పుడు దాకా చేసినవన్నీ ఎంటర్టైనర్స్, కమర్షియల్గా ఎంటర్టైనర్స్ ఉన్నాయి కానీ సో ఐఎమ్ లుకింగ్ లిటిల్ డిఫరెంట్ రైట్ నౌ. సో చూసి దాన్ని బట్టి స్క్రిప్ట్ అంతా విని పక్కాగా ఉండి అందరికి నచ్చేటట్టు ఉంటే నేను చేస్తాను. రైట్. ఫైనల్గా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి సుప్రీం గురించి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ రియలీ హ్యాపీ దట్ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మా అందరికీ అని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ. హెచ్ఎంటీవీ అందరికీ మేము చెప్పేది ఒకటే, బట్ సినిమా చాలా బాగా రన్ అవుతుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దయచేసి చూడని వాళ్ళు త్వరగా వెళ్ళి సినిమా చూసేయండి. మీ అందరికీ, మీ ఫ్యామిలీలో, మీ పిల్లలకి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సమ్మర్ ఫన్ రైడ్ని మాత్రం మిస్ అవ్వద్దు. డెఫినెట్గా చూసిన మళ్ళీ చూస్తున్నారు నాకు, సో మళ్ళీ చూడండి. రైట్. సో చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు సుప్రీంని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా సుప్రీం మూవీ చూడకపోతే వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. అలాగే పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. బాయ్.